హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ అయిపోయాక ఒక్కరోజు ఎపిసోడ్ బీబీ జోడీ ఎపిసోడ్ ఒక్కరోజు చేశాను. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ చేయలేను. మళ్ళీ ఈ వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. పక్కా స్టార్ట్ చేశాను. ఒక ఎపిసోడ్ కాకముందే నేను ఎపిసోడ్ గురించి చెప్తాను. 100% ఎవరు ఎలిమినేట్ అయ్యారని కూడా నేను చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని చూసారని నేను అనుకుంటున్నాను. బీబీ జోడీ బ్లాక్ బస్టర్ జోడీ గురించి ఈరోజు బీబీ జోడీ బ్లాక్ బస్టర్ జరిగింది కదా, ఈ ఎపిసోడ్ అయిపోయింది. నాకు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేశాను. 100% మంచి వీడియోస్ చేశాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారని నాకు తెలుసు, మీరందరూ నా వాళ్ళని నాకు తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారం ప్రదీప్ వస్తాడు. ఓకే, వాళ్ళు వస్తారు. శ్రీదేవి గారు, సదా మేడం, మన శేఖర్ మాస్టర్ వస్తారు. ముగ్గురు వచ్చినాక డ్యాన్స్ చేసినాక ప్రదీప్ వస్తారు. ప్రదీప్ ఫన్ చేస్తాడు. ఇంకా అందరు జోడీస్ వస్తారు. ఫస్ట్ అమర్తో ఫుల్ ఫన్. అమర్ అంటేనే ఫన్ ఎన్ని మాట్లాడినా ఏమన్నాడు పాపం. నిజం చెప్తా, నాకు అమర్దీప్ చాలా ఇష్టం. నా అన్నలా అంటే అతను బ్లాక్ బస్టర్ వాళ్ళు ఏంగా ఉంటారు. ఎవరు సత్య పుష్ప గెటప్ వేసింది కదా, సత్య ఆడ ఫన్ చేస్తాడు. చాలా ఫన్ అనిపిస్తుంది. తర్వాత ఓకే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది. మన ప్రీతు పవన్ వచ్చేసారు. మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ రీతు పవన్ వస్తారు. రీతు పవన్ వచ్చినాక రీతు వస్తుంది. గురువులకు నమస్కారం అంటే సదా అంటారు. ఇంతకుముందు షాకాలే, ఇప్పుడు షాక్ అవుతున్నా అని అంటే నవ్వులు అవుతారు. హ్యాపీగా వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళందరికీ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. మీ ఇద్దరికి ఏం హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి? పవన్ ఏమంటాడు, నాకు బిగ్ బాస్ అయిపోయిందని నేను చాలా అనుకున్న. తర్వాత నాకు బేబీ జోడీ ఓకే నేను ఇలా వస్తున్నా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అని అంటే ఫుల్ ఫన్ అనిపిస్తుంది నిజంగా. ఇంకా అందరికీ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. మీకేంది హ్యాష్ ట్యాగ్స్ అంటే పాతు అంటే అయినాక పాతు అంటే ఇక్కడ పాతుకొని పోదామని పాతు ఓకే అని అంటారు. నిజంగా ఓకే బిగ్ బాస్ ఇంకా పోయి కూర్చుందామని అనుకుంటారు. ఆగండి, బిగ్ బాస్లోనే నామినేషన్స్, ఈడ కూడా నామినేషన్స్ ఉంటాయని చెప్తాడు. వచ్చిందమ్మా గుచ్చని అనుకున్నాను నేనైతే. ఇంకా 4 కుండలు ఎవరెవరు? అమర్, నైనిక, నయని, సాయి, రీతు, సారీ చైతు, మన కీర్తి, శ్రీ సత్య, అర్జున్, పవన్ అని వస్తుంది. అయితే కాంపిటీషన్ ఎవరు అనుకుంటారు? కాంపిటీషన్ వాళ్ళకి దండలు వేయాలి. కాంపిటీషన్ కాని వాళ్ళకు అనేసి మెడల కాంపిటీషన్ వాళ్ళు కుండ పగలగొట్టాలి అంటే ఫస్ట్ కుండ ఎవరు కొడతారు? మన కీర్తి వాళ్ళది కుండ కొడతాడు. ఇంకెవరిది? మన ఎవరు నైనిక్, సాయి, సనా వీళ్ళిద్దరిది కొడతారు. కుండ కొడతారు. తర్వాత కాంపిటీషన్ ఎవరంటే అమర్ది కాంపిటీషన్, శ్రీ సత్య కాంపిటీషన్ వాళ్ళు అనుకుంటారు. అనుకున్న తర్వాత ఓకే అయినాక చెప్తా. నాకు కొందరు నచ్చలేరు ఈరోజు. తర్వాత కీర్తి కుండ కొడతారు. తర్వాత ఇంకా వాళ్ళందరూ ఉన్నాక తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కీర్తికి చైతుకు డెమోన్కి నాకు అనిపించింది, ఎవరికి? మన రీతుకు. నాకు అనిపించింది నేను చేశాను. నాకు అనిపించింది రీతు నిజంగా జెన్యున్ పర్సన్ అండి. ఎందుకు ఆ రీతుని ఎందుకు అలా అనుకుంటున్నా? ఫేవరెట్ నిజంగా. ఒక మనిషి ఉండాలి. ఓకే, ఒక కిసిక్ టాక్లో కూడా ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఎంత బాగుంటుంది. మీకు నచ్చుతాయని చూడండి. నిజం చెప్తున్నా, చాలా బాగా చెప్తుంది. కనుక ఇంకా సాయి నైనిక గేమ్ బ్లాక్ బస్టర్ థీమ్ స్టార్ట్ చేద్దామంటారు. సాయి నైని చేశారు. చిలక చింగర పట్టు చీర కట్టిందా, చిలక మస్తా పెళ్ళ ఆ పాట వస్తుంది. తర్వాత ఇంకంటే అదర గట్టు మామూలుగా అంత ఏం బాగా
చేయలేరు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయిలే నైనిక, కానీ ఆ ఎక్స్ప్రెషన్లో కూడా చాలా కుళ్ళు ఉంటుంది ఆ అమ్మాయికి. నాకైతే నిజంగా నాకు నచ్చలేదు నైనిక అంటున్నా. నైనిక చాలా మంచి అమ్మాయి. ఎందుకంటే ఆవిడ నచ్చితే ఒకలా ఉంటుంది, నచ్చకపోతే ఒకలా ఉంటుందో మళ్ళీ ఏదో నాకు తెలియదు, కానీ కొంచెం ఓవర్గానే బిహేవ్ చేస్తే ఆవిడ ఏందో నాకు తెలియదు. కొంచెం నాకు రీతు విషయంలో ఆవిడ నాకు అస్సలు నచ్చలేదు. రియల్ ఓకే, నా ఫేవరెట్ అని రీతు అని డ్యాన్స్ ఎవరు కరెక్ట్ చేస్తే రీతు వాళ్ళు డ్యాన్స్ చేసినా కూడా వాళ్ళ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇదే మాట్లాడుతుంటుంది ఆవిడ. మళ్ళీ ఆవిడ చేసింది ఏందో మళ్ళీ నాకు అర్థం కాలేదు. వెనక కీర్తి చైతు 5 ఇచ్చారు. ఆర్య శ్రీ సత్య అర్జున్ 6 ఇచ్చారు. అమెరికా అర్జున్ సారీ అమర్ నైనిక 6 ఇచ్చారు. రీతు వాళ్ళు 6 ఇచ్చారు. రీతు ఓకే, నిజం రీతు జెన్యున్ అండి, రియల్ చెప్తున్నా జెన్యున్ అని ఈయన తెలిసిపోలే. రీతు ఎంత ఫన్, ఎంత అప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు ఇదనే చెప్తుంది. సూపర్ అనిపించింది. ఆమె నైని ఎట్లా అంటే ఓకే వీళ్ళు ఎన్ని ఇస్తే అంతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు చూడు, అలాంటి ఒక బిహేవియర్ ఉన్న అమ్మాయి నైని. నాకు చాలా ఒక మంచిగా చేస్తుంది డ్యాన్స్ అవన్నీ, కానీ కొంచెం కుళ్ళు వశాసాలు ఎక్కువ ఉంటాయని నా థింక్. నిజం చెప్తున్నా అదైతే అది. తర్వాత ఒక నైని వాళ్ళది అయిపోయినాక ఇంకా డ్యాన్స్ అంతా ఓకే బాగా చేస్తారు. అదే అని అంటే ఫన్ చేస్తారు. ఇంకా ఫన్ ఓకే. ప్రదీప్ మాత్రం నిజంగా ఎంత ఫన్ అండి ప్రదీప్ వీళ్ళందరూ చాలా ఫన్ చేస్తారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. ప్రదీప్ వీళ్ళది కూడా వీళ్ళ ఫన్ కూడా చాలా బాగా అనిపించింది. నిజం ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకైతే ఫన్ నచ్చింది. తర్వాత నైనిక అమర్ అబ్బా వీళ్ళు మాత్రం చించి పడేస్తారు అనుకోండి, డ్యాన్స్ చించి పడేస్తారు వీళ్ళిద్దరు. వెనక తెల్లని చీర సాంగ్ చేసిండ్రు. వెనక నల్ల చూచెర్ర చీర బొబ్బు వాచకం ఆ పాట చేస్తారు. అనక కళామంది చీర కళామంది చీర తెచ్చి ఆ పాట కూడా డ్యాన్స్ చేస్తారు. సూపర్ వీళ్ళు ఎప్పుడు డ్యాన్స్ సూపర్, 100% డ్యాన్స్ సూపర్. మన అమర్ ఉంటే ఎంత బాగుంటుందండి, డ్యాన్స్ హైలైట్ ఉంటుంది. అయినాక శ్రీదేవి గారు రోజు ఇస్తారు, నచ్చింది. శ్రీదేవి గారు రోజు ఇస్తారు. మన శేఖర్ మాస్టర్ గుడ్ అంటారు. సదా గారు ఇది ఓకే బాగా చేశారు, ఇది కాదు ఇంకా కావాలి డ్యాన్స్, ఇంకా కావాలని చెప్తారు. భలే అనిపించింది నాకు, సూపర్, మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్తారు. నెక్స్ట్ వీక్ మనం అదరగొడతారు అనుకోండి. తర్వాత కీర్తి చైతు 7 ఇస్తారు. ఆర్య 6 ఇస్తారు. ఈవిడ పవన్ రీతు 6.5 ఇస్తారు. నైని 7 ఇస్తారు. వీళ్ళకు 26 వస్తాయి. తర్వాత శేఖర్ మాస్టర్ వీళ్ళ సదా మేడం 18 ఇస్తుంది. శ్రీదేవి గారు 26 ఇస్తారు. మన శేఖర్ మాస్టర్ 18 ఇస్తారు. వీళ్ళు 88.5. వీళ్ళు ఇప్పుడు కూడా గోల్డెన్ చైర్ 3 వీక్స్ నుంచి గోల్డెన్ చైర్ నిజంగా హైలైట్ అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరు చూసారు నిజంగా ఎంత బాగుంటుందండి. సూపర్ వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. నిజంగా సూపర్. నైనిక మంచిది. నైని నాకు నచ్చలేదు. ఒక టైంలో చాలా ఇష్టం ఉండే బిగ్ బాస్ హౌస్లో. తర్వాత సెకండ్కి వచ్చినప్పుడు 8కి వచ్చినప్పుడు వైల్డ్ కార్డులో వచ్చినప్పుడు నాకు నచ్చలేదు. ఇప్పుడు ఈయన కూడా పెద్ద ఓవర్ చేసింది, నాకు ఆడ కూడా నచ్చలేదు. రిజల్ట్స్ నచ్చలేదు. తర్వాత చైతు కీర్తి వీళ్ళిద్దరు వస్తారు. వెనక వాటే నువ్వు ఏడా పడతాడబోటే అనక మమ్మ మహేష్ ఆ సాంగ్ కాడ ఆగిపోతారు. కీర్తికి డ్రెస్సుకు కొంచెం ఆడ ఫ్లాష్ అయినప్పుడు వెనక కీర్తి డ్రెస్ వెనక మళ్ళీ ఒకసారి కట్ చేస్తారు. మళ్ళీ అంటే ఆఫ్ చేయమంటారు. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు, డ్యాన్స్ చేస్తారు. ఆడ ప్రూవ్ చేసుకోలేరు, కానీ ఫస్ట్లో మాత్రం ఆటోలో మాత్రం సూపర్ డ్యాన్స్ చేశారు. కీర్తి స్టాండ్ బాగా చేసుకుంది ఓకే అని అంటే ఓకే, వాళ్ళు కూడా జడ్జెస్ కూడా ఆ విధంగా చినిగిపోయిన కూడా అంటే నా పరువు కోసం స్టాండ్ తీసుకోవడం సూపర్ కీర్తి. కానీ కొంచెం అవతలలో కూడా రెస్పెక్ట్ చేయాలని శేఖర్ మాస్టర్ వాళ్ళు కాదమ్మా, మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మేము ఎప్పుడు అలా అనలేదు అంటే ఇంకా కీర్తి ఏడుస్తుంది. అయినాక ఇంకా సాదా మేడం కూడా చెప్తుంది. అయినాక వాళ్ళకు ఎవరెవరని అంటే వాళ్ళ గురించి అస్సలు నిజంగా వాళ్ళు మార్కులు 4 ఇచ్చారు. అమర్ నైనిక ఆర్య వాళ్ళు 5 ఇచ్చారు. సనా 4 ఇచ్చారు.
రీతు 5 ఇచ్చింది. రీతు మాత్రం జెన్యున్ అండి, నిజంగా జెన్యున్ రీతు అంటేనే జెన్యున్ అంటాను నేను 100%. ఎవరైనా ఏమనుకోండి, రీతు ఒక జెన్యున్ పర్సన్. అమ్మాయి ఎంత జెన్యున్ అంటే అంత జెన్యున్ రీతు. అది అట్లా ఇట్లా అని చెప్పి నిజంగా చాలా ఏమో నాకు తెలియదు, నేనైతే ఎంజాయ్ చేశాను. అందుకే నేను ఇచ్చిన ఈ మార్కులు అని చెప్తుంది. సూపర్ అనిపించింది నాకు. తర్వాత అర్జున్ శ్రీ సత్య డ్యాన్స్ లేదు, నిజం చెప్తున్నాను. నాకైతే ఏమీ నచ్చలేదు, ఏం బాగాలేదు, కూడా బాగలేదు, అసలు బాగలేదు. కేజీఎఫ్ సాంగ్ చేసింది, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అది కూడా ఏం లేదు, ఏం డ్యాన్స్ లేదు, నాకైతే అస్సలు నచ్చలేదు నిజంగా. శ్రీ సత్య ఎక్స్ప్రెషన్స్ అవి బాగుంటాయి కానీ ఆవిడ డ్యాన్స్ కూడా బాగా చేయలేరు, ఇంకా ఆడిపోయింది. తర్వాత ఇంకా వీళ్ళు ఒక విషయం చెప్తా, ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారని పోయి ఈమె హక్ చేసి ఎమోషనల్ ఫుల్. ఎవరు? నైని ఓవర్ యాక్షన్ కూడా అసలు నాకు నచ్చలేదు, నిజం చెప్తే నైని ఓవర్ యాక్షన్ కూడా నాకు నచ్చలేదంట 100%. అమర్ నైనిక 4.5 ఇస్తారు. సాయి నైని 3.5 ఇస్తారు. రీతు పవన్ 4.5 ఇస్తారు. కీర్తి చైతు 4 ఇస్తారు. నిజంగా భలే అనిపిస్తుంది నాకు. మళ్ళీ పోయి తప్పించింది పోయి నేను ఫీల్డ్ ఏంటంటే ఆవిడనే గోల్డెన్ చైర్లో, నాకు తెలిసి ఎప్పుడు గోల్డెన్ చైర్లో కూర్చోదో నాకు తెలియదు కానీ నైని అట్లనే వేస్తుంది. మళ్ళీ ఫీల్డ్ అని మళ్ళీ ఎక్కువ మార్కులు ఇచ్చేది ఉంటే ఏమవుతుండే, ఇవ్వకుండా కానీ మళ్ళీ మాట్లాడుతుంది, ఏందో విచిత్రంగా ఉంటుంది. నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. కానీ మళ్ళీ తర్వాత ఇంకా వీళ్ళు ఎవరు ఏమి ఇస్తారో చెప్తా ఒక నిమిషం. మన మాస్టర్ వాళ్ళు ఓకే, కీర్తి వాళ్ళకు తక్కువ ఇచ్చేసారు. కీర్తి వాళ్ళకు కూడా చాలా తక్కువ ఇచ్చారు, 9 అట్లా ఇచ్చేసిండు. వీళ్ళకు శ్రీ సత్య శేఖర్ మాస్టర్ 12, సాదా మేడం 13, శ్రీదేవి గారు 16 తక్కువ ఇచ్చారు. 69 మార్కులు వచ్చినాయి. 57 అనుకుంటా, 57.5 మార్క్స్ వచ్చినాయి. డూ మచ్. మన రీతు వాళ్ళ కన్నా గ్రేట్ అనిపించింది నాకు, రియల్ చెప్తున్నాను నేను. రీతు వాళ్ళు అయితే మంచిగా 69.5 తెచ్చుకున్నారు. అయినాక రీతు పవన్ డ్యాన్స్ అయితే సూపర్ ఉంది నిజంగా. కెమిస్ట్రీ హైలైట్ ఉంది నిజంగా. ఏదో గది తలుపులు తెలుసుకో ఏదో ఉంది, అది బాగా చేశారు. తర్వాత మన సదామేడం అంటే సూపర్, వా అరుసనే ఉంది నిజంగా, హైలైట్ అనిపించింది నాకైతే. అందరూ ఇంకా మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్. నిజంగా ఇంత మంచి డ్యాన్స్ చేశారని ఎక్స్పెక్ట్ చేయలేదని అంటారు. వీళ్ళందరూ సూపర్ డ్యాన్స్ చేశారు, చాలా చాలా బాగుంది అని చెప్తారు. నిజంగా చాలా బాగా అనిపించింది వీళ్ళు మాస్టర్ వీళ్ళందరూ. తర్వాత వీళ్ళకి వస్తుంది బాబు రోగం వచ్చిందని నాకు అనిపించింది నిజంగా. ఎందుకు అంత వరస్ట్ అనిపించింది నాకు వీళ్ళని చూస్తుంటే. ఎవరిని? ఈ కీర్తి చైతు 5 ఇస్తారు. సాయి 4 ఇస్తారు. ఆమెకు బాగా కుళ్ళు నింపుకున్నది. ఆర్య 4 ఇస్తారు. అమర్ 4.5 ఇస్తారు. కెమిస్ట్రీ ఉంది, అది ఉంది, ఇదని నాకు అసలు నచ్చలే. వీళ్ళకి మంచిగా నిజంగా నేనంటే 7 ఇస్తుంటారు. నిజంగా అంత మంచిగా చేసారు డ్యాన్స్. ఓకే కెమిస్ట్రీ ఉందా, మళ్ళీ మీరు చేయరు బాబు, మీరు చేసినప్పుడు అవి డ్యాన్స్ లేదు కెమిస్ట్రీ ఉందని ఆమె నైని అంటది. నాకు వరస్ట్ అనిపించింది. తర్వాత మాస్టర్ వాళ్ళు సాదా మేడం 16 ఇస్తుంది. సూపర్. శేఖర్ మాస్టర్ 15 ఇస్తారు. శ్రీదేవి గారు 21 ఇస్తారు. నేను మొత్తం కలిసి 69.5 వచ్చినాయి. సూపర్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. తర్వాత మార్కుల విషయంలో ఓకే, కీర్తికి వాళ్ళకు 5 కీర్తి చైతు మన రీతి వాళ్ళకు 5 ఇస్తుంటే ఆవిడ కూడా నా వాళ్ళకి దానికి అది కరెక్ట్ కాదు, ఆవిడ అట్లా ఇచ్చింది ఇట్లా ఇచ్చిందని ఈమె చెప్తుంటుంది కదా, ఎవరు నైని. నాకు అది కూడా నచ్చలేదు, నిజం చెప్తున్నా నచ్చలేదు. రియల్ ఏందో నాకు అర్థమే కాదురా బాబు. ఓకే ఎంత ఇస్తారో అంత ఓకే, నేను ఒకదాన్ని నాకు తెలిసి రివ్యూ చెప్పొచ్చు ఈ దానిలో కూడా. ఓకే నా ఒపీనియన్ నేను చెప్పాలనుకుంటున్నా, అందుకని నేను చెప్తాను 100%. ప్రతిదానికి నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తా కూడా. కానీ వీళ్ళ వరస్ట్ నాకైతే అసలు నచ్చలేదు, రియల్ చెప్తున్నా. చాలా నిజంగా నాకు నైనే ఇష్టం, కానీ ఈ ఓవర్ యాక్షన్ కూడా. ఇంకొకటి అది వాళ్ళిద్దరి మధ్యలో ఆవిడనే గెలిచింది. కానీ ఏంది ప్రదీప్ భవరాస్త్ర గురించి కూడా ఏంది ఫస్ట్ చెప్తారు అని అంటే ఇది బిగ్ బాస్ 9 ఇది ఇట్లనే ఉంటుందని చెప్పడం కూడా ఇది బేజారు. బేబీ జోడి ఇట్లనే పెట్టాలని కూడా చెప్పడం సూపర్ అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి. ఒక 3 వీక్స్ నుంచి మన అమర్
నైనికనే గోలంచెల్లో కూర్చుంటారు. చాలా హ్యాపీ నిజంగా. నిజంగా సూపర్ 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 అనుకుంటా. 100% సూపర్ అని చెప్తా. నైనిక సారీ, మన అమర్ ఎప్పటికీ సూపర్. తర్వాత రీతు వాళ్ళు కూడా సూపర్. నాకైతే నచ్చుతారు వీళ్ళు. మీకు ఎంతమందికి నచ్చిందో, రీతు వాళ్ళు రావడం ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.